హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను శనగపప్పు, పచ్చి శనగపప్పు, శనగబేడల పాయసం అంటారండి. అనంతపూర్లో రాయలసీమ పాయసం అన్నమాట. మీకు తయారీ విధానం చూపిస్తున్నాను. దానికి ముందుగా నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ శనగపప్పుని అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసి ఉడకబెడతామన్నమాట. జనరల్గా నానబెట్టి ఉడకబెడతాం కదా మనం, కానీ ఇక్కడ పప్పు కొంచెం గట్టిగా ఉంటేనే దానికి టేస్ట్ వస్తుంది ఈ పాయసానికి. అందుకని ఇది ఒక 3 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెడతామన్నమాట. ఈ లోపల దీన్ని ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పులో పావు కప్పు వచ్చే విధంగా సగ్గుబియ్యం, వీటిని కూడా 3 వంతులు ఉడికేలాగా ఉడకబెడతామండి. దీనికి కూడా దానికి డబల్ వాటర్ వేసి ఇవి ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క శనగబేడలు కూడా పచ్చి శనగపప్పు కూడా ఉడకబెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు కుక్కర్లో పెడతాను ఈ శనగపప్పుని. సగ్గుబియ్యం అయితే 3 వంతులు బయటే ఉడకబెట్టేస్తాము. 2 కూడా ముందుగా నానబెట్టుకోకూడదండి, పేస్ట్ అయిపోయి జ్యూస్లా ఉంటుంది, బాగోదు. ఇదిగోండి ఫ్రెండ్స్, శనగపప్పు ఉడికిపోయింది. 3 విజిల్స్ వేసి తీసాను. దాంట్లో వాటర్గానే ఉంది. కొద్దిగా వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనమాట, డబల్ వేసుకున్నాము. ఇలా మ్యాష్ చేయొద్దండి, ఇవి బద్దలుగానే ఉంటే అవి తింటూ ఉంటే టేస్ట్ అనమాట. తర్వాత ఎంతైతే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పుడు బెల్లం కోరు తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అండి ఇవన్నీ. ఇది బాదాములు, కొద్దిగా కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ కూడా ఉన్నాయి, ఇంట్లో పెట్టుకున్నాను. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ పేరేంటో చెప్పండి ఫ్రెండ్స్. యూఎస్ నుంచి మా అబ్బాయి తీసుకొచ్చాడు ఒకసారి. డెలికేట్గా ఉంటాయి ఇవి, చూడడానికి బాదంలా ఉంటాయి, కానీ వీటి పేరేంటో చెప్పండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇవి కూడా వేసానండి. తర్వాత ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి. జనరల్గా పచ్చి కొబ్బరి వెయ్యాలి. ఇది అటు పచ్చిది కాదు ఇటు ఎండుది కాదు అన్నట్లుగా ఉంది. ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టిన పచ్చి కొబ్బరి అన్నమాట. ముక్కలు కోసి పెట్టుకున్నాను. కొన్ని ఎక్కువ వేసుకుంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇందాక ఉడకబెట్టాం కదండి సగ్గుబియ్యం, ఇవి కూడా 3 వంతులే ఉడకబెట్టాలని చెప్పుకున్నాం కదా, అవన్నమాట. ఇదిగోండి, పూర్తిగా కలర్లెస్గా అవ్వకుండా కొంచెం తెల్లగా ఉన్నాయి. ఇట్లా పట్టుకుని నొక్కినా కూడా మనకి ఇట్లా మధ్యలో పూర్తిగా ఉడకలేదని తెలుస్తుంది, మిగతాది అక్కడ ఉడుకుతుంది. తర్వాత టేస్ట్ కోసం తాలింపులోకి 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు ఈ శనగబద్దల్లోనూ ఈ ఏదైతే బెల్లం తీసుకున్నామో బెల్లం చేర్చి దీన్ని కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మరగనివ్వాలండి. దీంట్లో ఉడికితే దానికి బెల్లం బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఉడకనిద్దాం. ఇదిగోండి, పప్పులో బెల్లం కూడా వేసి 2 కలిసి ముందు కొంచెం పలుకు మీద ఉంది కదండి, ఆ పలుకు పోయే వరకు ఉడికితే ఈ బెల్లం తాలూకు స్వీట్నెస్ శనగబద్దలకి పడుతుంది అన్నమాట. శనగబేడలు పక్క స్టవ్ మీద నెయ్యి పెట్టుకున్నానండి, ఈ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవడానికి. ఇదిగోండి, డ్రై ఫ్రూట్స్లో ఆయిల్ ఉంటుంది కనుక ఎక్కువగా వేగక్కర్లేదు, మాడిపోతాయి. దించేస్తున్నాను. ఈ పక్కన పెట్టుకుని ఈ శనగబేడల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇట్లా మధ్యలో కొంచెం మధ్యలో కలుపుకుంటూ దీంట్లో ఏదైతే ఈ పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయో అవి కూడా దీంట్లో వేసేస్తున్నానండి. తర్వాత సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడకలేదు, మనం కొంచెం పలుకుండగానే ఆపుకున్నాం కదా, అందువల్ల ఆ సగ్గుబియ్యం కూడా దీంట్లో చేర్చుతాను. అన్నీ కలిసి ఉడుకుతాయి అన్నమాట. చాలా ఈజీ ప్రొసీజర్ అండి దీనికి. బిగినర్స్, కుకింగ్ అప్పుడే మొదలు పెట్టుకున్న వాళ్ళు, న్యూలీ మ్యారీడ్ అమ్మాయిలు కూడా ఈజీగా చేసేయచ్చు, లేదంటే వాళ్ళ హస్బెండ్స్తో చేయించేయచ్చు. ఈ రోజుల్లో ఆడపిల్లల కంటే కూడా మగపిల్లలే బాగా వంటలు చేస్తున్నారండి. సాఫ్ట్వేర్ భూమి వచ్చిన తర్వాత, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా కరోనా తర్వాత. ఇదిగోండి ఎలా తెల్లగా కనిపిస్తున్నాయో, ఇవి కలర్లెస్గా అయ్యే వరకు దీన్ని మగ్గనిద్దాము. ఇదిగోండి, ఇప్పుడు కుతకుతలాడుతుంది కదా, 1 కప్పు పాలు చేర్చుకుందాం. పాలు కంపల్సరీ కాదండి, కాకపోతే టేస్ట్ కోసం పాయసానికి పాలు ఉండాలి అనేది నా ఉద్దేశం, అందువల్ల నేను వేస్తున్నాను అన్నమాట. పాలు పోస్తున్నాను, గ్రాబర్ మిస్టేక్.
ఇప్పుడు ఇది కూడా అయిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ ఉంది కదండి, 4-5 ఇలాచీలు దంచుకుని పెట్టుకున్నవి, అవి ముందు తొక్కలైతే అందులో వేసేసానండి. ఇప్పుడు మిగతా గింజలు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇదండి మన పాయసం, గుమగుమలాడుతుంది కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేద్దామండి. కొంతమంది అయితే డ్రై ఫ్రూట్స్ పైన వేసుకుంటారు ఉడకకుండా, నేనైతే ఉడికే విధంగా వేస్తానండి. అందువల్ల ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా జారనిచ్చి 10 నిమిషాల్లో స్టవ్ కట్టేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలండి, కొంచెం లిక్విడ్ లాగే ఉండాలి. ఎందుకంటే బెల్లం వేసాం కదా, అందువల్ల అది ఇంకా చిక్కగా అయిపోతే బాగుండదు, కొంచెం చిక్కబడుతుంది అనమాట. చల్లారేసరికి కొంచెం వాటరు తగ్గిపోతుంది. మరి ముద్దలాగా బూర్లు పూర్ణంలా తింటే బాగోదు కదా, పాయసం అన్నది పాయసంలాగా ఉంటే బాగుంటుంది. కొంచెం చిక్కబడినిద్దాము. ఒక 5 నిమిషాల్లో ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది అనమాట. వేడివేడిగా కంటే కొంచెం చల్లబడినప్పుడు తింటేనే బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇవండి మనం బ్లాక్ కిస్మిస్ వేసాం కదా, లివర్కి మంచిదని, అవి నల్లగా కనిపిస్తున్నాయి. మేడం మార్చేసిందేమో అనుకోకండి, మీరు కూడా ఇలా నల్లగా అయ్యే వరకు వేయించకండి, ఓకేనా. ఇప్పుడు గిన్నెలోకి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, గుమగుమలాడే శనగబేడాల పాయసం, పచ్చెనగపప్పు పాయసం. ఇది రాయలసీమ రుచులండి, రాయలసీమ మజాక.